పక్షవాయు గల రోగము ఎలా ఉంటుందంటే ఇది భయంకరమైన వ్యాధి. ఆ బాధ అనిపించే వాళ్ళు ఏమంటారంటే, ఎందుకంటే ఇది నా యొక్క అనుభవంతో చెప్తున్నాను, అయ్యా ఈ జబ్బు ఎవరికి శత్రువు కూడా రాకూడదయ్యా అంటారు. ఈ పక్షవాయువు జబ్బు అనేది, ఈ ప్యారలైజ్ ఈ జబ్బు అనేది ఎలా ఉంటుందంటే, ఒకసారి కాలు చేయి పడిపోయి తీవ్రంగా వచ్చిందనుకో బెడ్డకే, పరుపుకే, మంచానికే పరిమితం అయిపోతారు. అలాంటిదన్నమాట జబ్బు. చాలా భయంకరమైన జబ్బు పక్షవాయు. నేను అనేక మంది అలాంటి రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి చూసి వచ్చినప్పుడు నాకు కొన్ని అనుభవాలు నేను చూశాను, అందుచేత నేను తెలియజేయుచున్నాను. ఆ జబ్బు అసలు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు నేటి కాలంలో వైద్యులు చెప్తారు ఉప్పు ఎక్కువ తినొద్దు, ఆయిల్ ఎక్కువ తినొద్దు, పంచదార ఎక్కువ తినొద్దు, వీటి వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతాయి, ఈ బ్రెయిన్లో క్లాటింగ్ వచ్చింది, బీపీ పెరిగిద్ది, ఒకసారి ఆ యొక్క నరాలు చిట్లిపోతాయి, కాలు చేయి పడిపోయిద్ది అని చెప్తాను. ఇది హెడ్ సంబంధంగా ఒక రీజన్. హెడ్ ఇంజ్యూర్ అయినా కూడా కాలు చేయి పడిపోయిద్ది, లేకపోతే నడుము ఇరిగినా కూడా కాలు చేయి పడిపోయే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఆలోచన వల్ల బీపీలు తెచ్చుకోవటం వల్ల, వీటి వలన కూడా చూస్తుండగానే కొంతమంది బలవంతులే గబాల కాలు చేయి పడవటం చూస్తూ ఉంటాం. ఇది చాలా భయంకరమైన జబ్బు అని చెప్పుకోవచ్చు పక్షవాయువు. ఒకసారి బెడ్ మీద పడిపోయాడు అనుకోండి, ఆ ఇంట్లో ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ, ఒక టీం లీడర్గా ఉన్నప్పటికీ అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ కుటుంబ సభ్యుల మధ్య కానీ అదేనా చూసేవాళ్ళు ఉంటే, కుమారుడు మంచిగా ఉండి కోడలు బాగా చూసేవాళ్ళు ఉండి చూసేవాళ్ళు ఉంటే అతనికి ప్రత్యేకంగా ఒక రూమ్ ఇస్తారు, ఆయన మంచం వేరుంటుంది, ఆయన వేసుకునే పరుపు కూడా ప్రత్యేకంగా ఉంటుంది, తాటానికి ప్రత్యేకంగా గ్లాసు సపరేట్ ఇచ్చేస్తారు, వాళ్ళు కలుపుకోరు, ప్లేట్ కూడా సపరేట్ ప్లేట్ ఉంటుంది, ఆయన ప్లేట్ ఆయనకు ఉంటుంది, ఆయన గ్లాసు ఆయన ప్లేట్ సపరేట్ ఉంటుంది, ఆయన ప్రత్యేకంగా చాలా ప్రక్కగా ఉంచేస్తారు. ఇన్నాళ్ళు కలిసి ఉండేవాడు ఒక్కసారి సపరేట్గా ఉంచేస్తారు. పక్షవాయు కనుక వస్తే బెడ్ మీద పడిపోతే, ఎండాకాలం వస్తే ఫ్యాన్ పెట్టవచ్చు, చలికాలం వస్తే ఒక దుప్పటి కొని పెడతారు చలి తట్టుకోవటానికి. ఇక అన్ని కూడా దూరం ఉండి అందిస్తూ ఉంటారు. ఇది ఒకరోజు తగ్గే జబ్బు కాదు కదా, ఇది ఒక రోజుతో పోయే జబ్బు కాదు, ఇది రోజు చచ్చిపోయినట్టే ఉంటుంది పరిస్థితి. ఒకరోజు చనిపోయే వాళ్ళు ఉంటే ఎవరన్నా ఏడుస్తారు, రోజు చచ్చిపోయే వాళ్ళ గురించి ఎవరు ఏడుస్తారు, కాబట్టి అలవాటైపోయింది. ఇక అతడు ఒంటరిగా ఉంటాడు. నేను ఇప్పటి వరకు ఇది పట్టణం సంగతి చెప్పాను. అదే విలేజ్లో అయితే పక్షవాయువు వస్తే ఏదో కొష్టంలోనో గుడిసెలోనో అక్కడ పడేస్తారు. ఆ కొష్టంలో ఏముంటే ఆ పక్కన గేదెలు ఉంటాయి, పక్కన దోమలు కూడా ఉంటాయి, తర్వాత ఈగలు ఉంటాయి, తర్వాత అక్కడ పిల్లులు తిరుగుతాయి, ఎలుకలు తిరుగుతాయి, కోళ్ళు తిరుగుతాయి, పలకరించే వాళ్ళు ఉండరు. ఒకప్పుడు యజమానిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు జబ్బు వచ్చింది, కష్టంలో ఆ చావిడిలో పడేస్తారు, లేదా గుడిసెలో పడేస్తారు, పలకరించే వాళ్ళు ఉండరు. ఎవరన్నా వచ్చి పలకరించారనుకో ఎంతో ఆప్యాయతతో చూస్తారు, ఇట్లా అయ్యా వచ్చావా అని. పలకరించేవాళ్ళు ఒంటరినైపోయాను, అలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. పక్షవాయు అంత భయంకరమైన జబ్బు అది. కాబట్టి అలాంటి భయంకర జబ్బులో ఉన్న వ్యక్తిని ఆయన పరుపుకే పరిమితం అయ్యాడు.